శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ 117వ సర్గ. శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరుట. ఆ మహాముని వారికి స్వాగత మర్యాదలను నేర్పి అనసూయాదేవి తప ప్రభావమును తెలుపుట. అనసూయాదేవి సీతాదేవికి శ్రీధర్మములను గురించి వివరించుట. ఋషులందరూ ఆ ఆశ్రమమును విడిచి వెళ్ళగా శ్రీరాముడు పరిపరి విధముల ఆలోచింపసాగెను. అప్పుడు అనేక కారణముల వలన అక్కడ నివసించుటకు ఆయనకు సమ్మతముగా కుండెను. భరతుడును కౌసల్యాదేవి మొదలు తల్లులను పౌరులు మున్నగు వారందరూ నన్ను ఇచ్చటనే కలుసుకొనిరి. కావున వారి స్మృతులను నిరంతరము వెంటాడుచున్నవి. నేనును వారిని గుర్చే చింతించుచున్నాను. మహాత్ముడైన భరతుని సేనా శిబిరములు ఈ ప్రదేశమునందే ఏర్పాటు చేయబడినవి. అందువల్ల గజముల పేడలతోడను గుర్రిముల లద్దెలతోడను ఈ ప్రదేశమంతేను మిగులు అపవిత్రమైనది. కాబట్టి మరి ఒక చోటునకు వెళ్ళుటయే యుక్తము అని నిశ్చయించుకొని శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి అచ్చట నుండి బయలుదేరెను. పిమ్మట మహా యశస్వైన ఆ రాఘవుడు అత్రి మహాముని ఆశ్రమమునకు చేరి ఆయనకు ప్రణమిల్లెను. అప్పుడు ఆ మహర్షియు శ్రీరాముని తన పుత్రుని వలె ప్రేమతో ఆదరించెను. పిమ్మట ఆ అత్రి మహాముని శ్రీరామునకు స్వయముగా సమస్తమైన అతి సత్కారములు నెరిపెను. మరియు లక్ష్మణుని పూజ్యురాలైన సీతాదేవిని సముచిత రీతిలో ఓదార్చెను. సకల ధర్మములను చక్కగా ఎరిగినవాడును సమస్త ప్రాణులకును మేలును గూర్చుటయందే నేతుడై ఉండువాడును అయిన అత్రి మహాముని వృద్ధురాలైన తన పత్ని యొక్క అనసూయాదేవి అచ్చటికి విచ్చేయగా ఆమెను సగౌరవముగా ఆహ్వానించెను. పిదప ఆమె సమక్షమున ఆ ముని సీతారామ లక్ష్మణులను ఎంతయో ఓదార్చెను. పిమ్మట ఆ ఋషీశ్వరుడు తన ధర్మ ప్రవర్తన గలదియు తపమునర్చుచుండునదియు మహాత్మురాలను ఆయన అనసూయాదేవితో ఈ విదేహ రాజకుమార్తె అయిన సీతాదేవిని లోపలికి తీసుకుని వెళ్ళము అని పలికెను. ధర్మాత్మురాలను తపస్వియగు అనసూయాదేవిని గుర్చి శ్రీరామునకు ఇట్లు వివరించెను. ఓ పుణ్యాత్ముడా, ఒకానొక సమయమున వరుసగా 10 సంవత్సరముల పాటు వర్షములు కురియక కరువు కాటకములు ఏర్పడెను. లోకములన్నీను తినుటకు తిండి లేక త్రాగుటకు నీరు లేక మలమల మాడిపోయెను. అప్పుడు ఈ అనసూయాదేవి కఠోరములైన నియమములతో తీవ్రమైన తపస్సు నచ్చి తన తప ప్రభావముచే కందమూల ఫలములను సృష్టించుటే కాక గంగానదిని ప్రవహింపచేసి లోకముల ఆకలి దప్పులను తీర్చెను. మరియును ఈమె 10,000 సంవత్సరముల కాలము తీవ్రమైన తపస్సును ఆచరించి చాంద్రాయణాది వ్రతములను నిర్వర్తించి వాటి ప్రభావమున ఋషీశ్వరుల తపశ్చర్యలకు ఎదురైన విఘ్నములను తొలగించెను. అంతేకాక దేవకార్య నిమిత్తమై ఈమె 10 రాత్రులను ఒక రాత్రిగా మార్చి వారికి సహాయపడెను. ఇట్టి మహాత్మురాలైన ఈమె నీకు తల్లి వంటిది. ఈమె సమస్త ప్రాణులకును పూజ్యురాలు. ఎన్నడూ కోపమును ఎరుగని శాంతమూర్తిగా మిగుల కీర్తి వహించినది. పెద్ద ముత్తైదువ. ఈమె తన సత్కర్మలచే అనసూయగా అసూయ లేనిదిగా ప్రసిద్ధిగాంచినది. విదేహనందిని అయిన సీతాదేవి ఈమెను అనుసరించుండుగాక. ఆ అత్రి మహాముని ఇట్లు పలుకగా శ్రీరాముడు అట్లే అని వచించి ధర్మజ్ఞురాలైన సీతాదేవితో ఇట్లు నుడివెను. ఓ రాజకుమారి, ఈ మహర్షి పలుకులను వింటివి కదా. ఇప్పుడు నీ శ్రేయస్సు కొరకై మహా తపస్విని అయిన ఈ అనసూయాదేవిని అనుసరింపము. మిథిలాధిపతి అయిన జనకుని కూతురగు సీతాదేవి తన హితమును గూరడి రాముడు వచించిన ఈ మాటలను విని ధర్మజ్ఞురాలగు అత్రి మహర్షి భార్యను అనుసరించెను. వృద్ధురాలైన అనసూయాదేవి యొక్క అవయములు పట్టుదప్పి ఉండెను. చర్మం ముడతలు పడి ఉండెను. తల వెంట్రుకలు నెరిసి ఉండెను. పెనుగాలికి చెలించు అరటి చెట్టు వలె ఆమె శరీరాంగములు అనవరతము వణికిపోవుచుండెను. పతివ్రతయు మహాత్మురాలను అయిన అనసూయాదేవికి తన పేరును తెలుపుచో సీతాదేవి మిక్కిలి భక్తి శ్రద్ధలతో నమస్కరించెను. పూజ్యురాలను తపస్వినియు అయిన అనసూయాదేవికి వైదేహి వినయముతో దోసిలగ్గి నమస్కరించి ఆమె క్షేమ సమాచారములను గుర్చి అడిగెను. అంతటా అనసూయాదేవి ధర్మనిరతయు మహాత్మురాలను అయిన సీతాదేవిని గాంచి ఆమెను ఓదార్చుచో సంతోషముతో ఇట్లు పలికెను. సీత, నీవు మిక్కిలి అదృష్టవంతురాలువు. ధర్మ మార్గమును అనుసరించుచున్నావు. ఓ భామిని, నీవు బంధువులను అభిమానమును వివిధ సంపదలను త్యజించి వనములకు పంపబడిన నీ భర్తయు రాముని అనుసరించుచున్న భాగ్యశాలివి నీవు. తన భర్త నగరమునందునను వనముల పాలైనను దుర్మార్గుడైనను సన్మార్గుడైనను అతడు ఎట్టివాడైనను అతని ప్రేమతో అనుసరించుచు స్త్రీకి ఉత్తమ లోకములు ప్రాప్తించును. అభ్యుదయ పరంపర సిద్ధించును. 10 చెడు స్వభావము గలవాడైనను స్వేచ్ఛాచారి అయినను ధనహీనుడైనను ఉత్తమ స్వభావము గల స్త్రీకి అతడే దైవము. ఓ వైదేహి, నేను ఎంతగానో ఆలోచించి చూచితిని. కానీ భర్తను మించిన హితకారి అయిన ఆత్మీయుడు నాకు కనబడటలేదు.
మన మనర్చిన తపస్సు వలన లభించడి శాశ్వత ఫలము వలె భర్త సర్వావస్థల యందును భార్యను రక్షించుతో ఇహపర సుఖములను చేకూర్చును. ఓ సీత, కామాతురులైన దుష్ట స్త్రీలు పరపురుషులను కాంక్షించుచుందరు. వారు భర్తల మాటలను లెక్క పెట్టరు, పైగా వారిని శాసించుచుందరు. మంచి చెడ్డల విచక్షణ లేక వారు విచ్చలవిడిగా ప్రవర్తించుచుందరు. ఓ మైథిలి, అట్టి స్త్రీలు అనుచితమైన కార్యములకు పాల్పడి ధర్మభ్రష్టులగుదురు. అందువలన వారు ఈ లోకమున శాశ్వతమైన అపకీర్తిని మూటగట్టుకొందరు. సద్గుణవతులు లోకమునందలి మంచి చెడ్డలను బావుగా ఎరిగిన వారు అయినట్టి నీ వంటి ఉత్తమ స్త్రీలు ధర్మ మార్గమును అనుసరించుతూ వనితల వలె స్వర్గమున విహరించుచుందరు. ఓ సీత, అందువల్ల నీవు నీ పతిదేవుడైన శ్రీరాముని సేవల ఎందే నిమగ్నమై ఉండము. పతివ్రత ధర్మములను పాటించుచుండము. నీ భర్తకు సహధర్మచారిణివై ఉండము. తత్ఫలితముగా నీవు చక్కని కీర్తి ప్రతిష్టలను ఉత్తమ ధర్మ ఫలములను పొందగలవు. వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందుల అయోధ్యకాండనందు 117వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్.